అందరికీ నమస్కారం అండి. నేను మీ లావణ్య. ఈరోజు పొద్దున్నే షాంపూ ప్రిపేర్ చేస్తున్నానండి. చూసారా, ఇది ఒక 2 లీటర్ల షాంపూ కోసం 2 అవర్స్ పొయ్యి మీద ఇది ఉడకాలండి. నైట్ నానబెట్టిన ఈ కుంకుడుకాయ, సీకాకాయ, మెంతులు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నాను. ఇది చల్లారిన తర్వాత పిసికి వడపోసి, ఇంకా దీంట్లో కావాల్సినవి అలోవెరా జెల్, ఇది వచ్చేసి అలోవెరా జెల్, కొబ్బరి పువ్వు అంటారు, కొబ్బరి పువ్వు, కొబ్బరి బూర మాకు ట్రైనింగ్లో చెప్తారు. ఇది నేను ట్రైనింగ్ తీసుకొనే చేస్తుంటాను. ఇది నాకు సాయంత్రం నా దగ్గర వాడే వాళ్ళు ఉంటారు కొంతమంది, తప్పనిసరిగా కావాలి అయిపోయిందని అన్నారు. ఈ వర్షానికి ఏం చేయాలో అనుకున్నా కానీ పొద్దున్నే పెట్టుకున్నాను. చూసారా దీన్ని ఎంత చక్కగా ఉడికిందంటే అంత చక్కగా ఉడికిందండి. కట్టెల పొయ్యి మీదనే చేస్తాను నేను ఏదైనా కూడా, వర్షం పడ్డా కూడా. గ్యాస్ అంటే ఎంత కష్టమో ఇక మీకు చెప్పాల్సిన పని లేదు. ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ అండి. ఇవన్నీ హైదరాబాద్ నుంచి మనకు ఒక కిట్ లాగానే ఇస్తారు. షాంపూ ప్రిపరేషన్కు సపరేట్గా తీసుకున్నది ఏం లేదు. ఈ లోపల నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఇవన్నీ, మా ఆయన వాకింగ్కి వెళ్ళారు, వచ్చేసరికి ఇవన్నీ కొన్ని పల్లీలు ఉడికించి పెట్టాను, ఎగ్ బాయిల్ చేసి పెట్టి, క్యారెట్, బీట్రూట్, ఇవి కంకులండి, స్వీట్ కార్న్. మధ్యాహ్నం లంచ్కు మా చెట్టుయే కొన్ని దొండకాయలు వెళ్ళినాయి, ఇవి కట్ చేసి నేను పెడదామని నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను. చూసారా, పొద్దున్నే మగవాళ్ళకేమో రన్నింగ్లు, వాకింగ్లు కావాలి, మనకేమో ఇంట్లోకి బయటికి రన్నింగ్, వాకింగ్ అన్నీ ఇవేనండి. మన హెల్త్ గురించి ఆలోచించేటోళ్ళు ఎవరు ఉండరు. అందుకే మనం మంచి ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకొని, తయారు చేసుకొని తీసుకోవాలి, అంతేనండి. మన గురించి ఆలోచించేటోళ్ళే ఉండరు. ఉంటానండి, బాయ్. మీ లావణ్య.